అందరికీ నమస్తే. నేను గరిడపల్లి సత్యనారాయణ లక్ష్మీనారాయణ. తెలుగుదేశం పార్టీ అంటేనే చాలా ఫేమస్గా ఊపులో ఉంది. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళ మిత్రపక్షమైనటువంటి కూటమి ఏదైతుందో బీజేపీ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, అదేవిధంగా తెలుగుదేశం కూటమి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తూ ఉంది. అట్లా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఇప్పటికే 1 కోటి మెంబర్షిప్ని తెలుగుదేశం పార్టీ చేసినట్టుగా మనకు కనపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక ఇట్లా ఇప్పటికీ 1 కోటి మెంబర్షిప్లు చేసింది. ఇందులో ప్రధానంగా మనకి వినపడేది కనపడేది ఇన్సూరెన్స్ బాగా పాపులర్గా వినపడుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున మెంబర్షిప్ క్యాంపెయిన్లో పాల్గొని చేస్తూ ఉంది. ఇన్సూరెన్స్ బాగా క్రేజ్ తీసుకొస్తుంది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఎన్టీఆర్ కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ కుటుంబం కానీ ఎసెట్గా ఉన్నదనేది మనం చెప్పక తప్పదు. ఈ క్రమంలోనే జాతీయ పార్టీ అంటే భారతదేశ వ్యాప్తంగా 3000 పైగా పార్టీలు ఉంటే చాలా కొన్ని 100 పార్టీలాగా జాతీయ పార్టీలు పని మిగతా ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి దేశవ్యాప్తంగా. అంటే విజిటింగ్ కార్డు పార్టీలు ఉండొచ్చు, ఇంకే పార్టీలైనా ఉండొచ్చు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక క్రేజ్ అయితే ఉన్నది. అటు సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ తనదైన పందాలు తన ముందుకెళ్తా ఉంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినప్పుడు బీజేపీ, జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తా ఉన్నాయి. టీడీపీ మొదటి నుంచి క్యాడర్ పాలసీ ఏదైతే ఉందో, క్యాడర్ బేస్డ్గా నడిచేటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశాన్ని ఇప్పటిదాకా నిలబెట్టి అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదనేట్లో చాలామంది విన్నాను. నేను క్రియాశీల పాలిటిక్స్లో, క్రియాశీల రాజకీయాల్లో ఉన్నాను నేను ఆ రోజు. అయినా కూడా ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కూడా సుమారుగా 2 దశాబ్దాల కాలం అయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఉందంటే ఆ పార్టీ క్యాడర్ పాలసీ అని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని చెప్పుకుంటారు. అందుకు తగ్గట్టుగానే స్థానిక సంస్థల రిజర్వేషన్స్ తెలుగుదేశం పార్టీలో పెట్టినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. సో తర్వాత వచ్చిన పార్టీలు దాన్ని అమలు చేసినా లేదంటే మళ్ళీ చర్చ వెళ్దాం. తెలుగుదేశం ముఖ్యంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఆ విధంగా గ్రామ స్థాయిలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చేసే ప్రయత్నం చేసింది. సో ఆ విధంగా బీసీలకు సంబంధించి ముద్దబోవు అయితే రాజ్యాంగం ప్రకారం అంతకు ముందే ఉన్నా కూడా దాన్ని ఒక జీవో, ఒక అమెండ్మెంట్గా తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసినటువంటి చరిత్ర ఎన్టీఆర్ దగ్గర. సరే, దాని తర్వాత ఎన్డీఏ కూటమిలో కూడా ఎన్టీఆర్ కన్వీనర్గా ఉన్నారు నందమూరి తారక రామారావు. దాన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థాయిలో ఎన్టీఆర్ దృష్టి తీసుకుపోయేటప్పుడు ఏమైనా పరిష్కారం అయి ఉండేదేమో. సో బీసీ సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే సరే కాంగ్రెస్ గురించి మళ్ళీ చెప్పుకున్నారు ఒక భాగం. సో ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ క్యాంపెయిన్ బాగా జరిగింది. మొత్తం 1 కోటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల కంటే అత్యధిక మెంబర్షిప్ కలిగినటువంటి పార్టీగా, ప్రాంతీయ పార్టీగా, భారతదేశంలో అత్యధిక మెంబర్షిప్ కలిగినటువంటి ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మనకు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులు, ఇంకా కొన్ని సార్లు వాళ్ళ శాఖలు ఉన్నాయి విదేశాల్లో. వీడైనా చూసుకుంటే 1 కోటి మెంబర్షిప్ ఉంది. ప్రాంతీయ పార్టీకి 1 కోటి మంది పార్టీ సభ్యులంటే మామూలు విషయం కాదు, చాలా గ్రేట్. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించి తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు రైతు, తెలుగునాడు కార్మిక సంఘం, ఇంకా అనేక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘాలు, ఇట్లా అనేక సంఘాలు, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఈ క్రమంలో ఆ పార్టీ స్ట్రెంథన్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణలో కూడా ముఖ్యంగా 4.5 కోట్ల జనాభా తెలంగాణలో ఉంటే తెలంగాణలో కూడా విస్తరించడం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాగా కష్టపడుతున్నాయి అనేది మనం చెప్పుకోవాలి. సో అందుకోసం నేనేమంటున్నానంటే 1.10 కోటి జనాభా ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ముందుకెళ్లే పరిస్థితి కనపడతా ఉంది. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అవి ఏ రిజల్ట్స్ వస్తాయో వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నది. సో తెలుగుదేశం విస్తరించాలనే తపనైతే తెలంగాణ రాష్ట్రంలో మనకి కనపడతా ఉంది. సో సోదరులారా, సోదరిమణులారా, ఇది పరిస్థితి. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి సంబంధించి 1 కోటి పైగా సభ్యత్వాలు ఉన్నాయి, అంటే జాతీయ స్థాయిలో. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి లేకపోతే ఖమ్మం పార్లమెంట్, అంటే ఖమ్మం పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వచ్చినప్పుడు సో ప్రస్తుత అంటే మొన్న రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు రద్దు చేసి కొత్త కమిటీలు వేయడానికి పాత కమిటీలు రద్దు చేస్తారు. అది తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో పాత వాళ్ళు రెన్యువల్ చేసుకుంటే వాళ్ళు క్రియాశీల సభ్యులని ₹100 తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నది. ఇందులో పాత వాళ్ళు రెన్యువల్ చేసుకుంటే ఆ సభ్యత్వాన్ని
తెలుగుదేశం క్రియాశీల సభ్యులు అంటా ఉంది. కొత్త వాళ్ళు వస్తే నూతన సభ్యత్వం ఇస్తున్నారు. ఇది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలో ఖమ్మం పార్లమెంట్కి ఈ వీడియో చేయడం ఉద్దేశం కూడా అది. ఖమ్మం పార్లమెంటు కమిటీలు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కమిటీలు రద్దు చేస్తూ అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్ కమిటీలు కూడా అంటే ఖమ్మం జిల్లాకి ఖమ్మం పార్లమెంట్కి సంబంధించిన అన్ని కమిటీలు కూడా ఇక్కడ రద్దు చేసిన నేపథ్యాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో రేస్లో ఉన్నటువంటి అభ్యర్థుల గురించి మీకు చెప్పడం వీడియోకి ఉద్దేశం. సోదరులారా సోదరమంటారా, ముఖ్యంగా మనకి వినపడుతున్నటువంటి పేరు కేతినేని హరిశ్చంద్ర. ఈ కేతినేని హరిశ్చంద్ర కేతినేని బాబు గారి కుమారుడు. సో కేతినేని బాబు గారు అంటే ఫిలిం ప్రొడ్యూసరు, సినిమాల్లో నిర్మాతగా వ్యవహరించాడు. సో బాగా పేరున్న పాపులారిటీ ఉన్న మనిషి. తన వారసుడుగా అంటే కేతినేని బాబు గారి కొడుకుగా కేతినేని హరిశ్చంద్ర. సో వారసత్వం అంటే అది ఆస్తులకి వాటికి సంబంధించి రావచ్చు, కానీ రాజకీయంగా అది ఎక్కువ కాలం నిలబడదు. కానీ కేతినేని హరిశ్చంద్ర హరీష్ అన్న మాత్రం తనదైన పందాలో దూసుకు పెడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాము. ఎందుకంటే మెంబర్షిప్ క్యాంపెయిన్లో కానీ సో తనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైతే వ్యాపారాలు అవన్నీ చక్కబెట్టుకొని ముఖ్యంగా ఎక్కువ టైము పార్టీ కార్యక్రమాలకు సంబంధించి నిర్వహించడంలో చాలా క్రియాశీలకంగా నేను ప్రత్యక్షంగా విరుదును కాబట్టి హరీష్ అన్నకి నేనేదో ఫేవర్ చెప్తున్నాను కాదు, హరిశ్చంద్రగానే చెప్తున్నాను, హరీష్ అన్నగా కాదు, హరిశ్చంద్రగా చెప్తున్నాను. తను చాలా యాక్టివిస్ట్. వ్యక్తిగతంగా నా అభిప్రాయము నేను చెప్పుకోవచ్చు, కానీ నేను కొంతమందితో మాట్లాడాను, నేను ఎరుగుదును. తరచూ చూస్తుంటాం ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియాలో కానీ డైరెక్ట్గా మాట్లాడుతుంటాం. ఈ సందర్భంలో కేతినేని హరిశ్చంద్రకి సంబంధించి ఉన్నది. సో రేస్లో ఉన్నట్టుగా మనకి వినపడతా ఉన్నది. పార్టీ శ్రేణుల్ని మనం అవగతం చేసుకున్నప్పుడు అతను ఎన్టీఆర్ భక్తులుగా చెప్పుకుంటాడు. అదేవిధంగా సుమారుగా 12 నుంచి 15,000 పైగా సభ్యత్వం జరిగింది ఖమ్మం పార్లమెంట్లో. ఇందులో సుమారుగా తనే ఆఫ్ మెంబర్షిప్ చేసినట్టుగా మనకు కనపడతా ఉంది. సుమారుగా 12 నుంచి 15,000 అంటే సుమారుగా 5,800 నుంచి 6,000 దాకా తను ఒక్కడే చేసినట్టుగా మనకున్న సమాచారం వల్ల తెలుస్తూ ఉన్నది. సో కష్టపడే మనస్తత్వం కలిగిన వాడు. అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఏదైనా షెడ్యూల్ ఇస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేసేటువంటి వ్యక్తి. వ్యక్తిగతంగా చూసినప్పుడు అతని వ్యక్తి అనలేము, చాలా క్యాడర్ కూడా తనతో పాటు రౌండప్ అయి తిరుగుతూ ఉంటుంటారు. టీం వర్క్గా వెళ్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. సో అందుకోసం ఖమ్మం పార్లమెంట్ అంటే దాంతో పాటుగా ఖమ్మం పార్లమెంట్కి సంబంధించి గతంలో ఉపాధ్యక్షుడు కూడా పనిచేశాడు. సో ఆ విధంగా చూసినా కూడా ఉపాధ్యక్షుడికి ప్రమోషన్ ఇవ్వాల్సి వస్తే కేతినేని హరిశ్చంద్ర అర్హుడు అనేది మనం చెప్పుకోవచ్చు. సో రేసులో ఉన్న వాళ్ళకి సంబంధించి ఇంకా మనం చెప్పుకొని రావాల్సి వచ్చినప్పుడు కోరపాటి వెంకటేశ్వర్లు, ఇతను పద్మశాలి బీసీ సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను గతంలో పార్టీ కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన తర్వాత అక్కడ వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా సహజంగానే ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ టైంలో ఖమ్మం పార్లమెంట్ అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు చాలా డబ్బులు ఖర్చు చేసుకొని సుమారుగా 1 కోటి నుంచి 2 కోట్లు ఖర్చు చేసుకోండి అని చెప్పుకుంటారు తన సహచరులు. సో అట్లా ఖర్చు చేసుకొని పార్టీ కోసం కష్టపడేటువంటి మనిషి, ఉన్నత విద్యావంతుడు, వ్యాపారవేత్త. సో పార్టీని అంటిపెట్టుకొని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పార్టీని అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తి. సో మంచి పేరు పాపులారిటీ ఉన్న వ్యక్తి, ఆచితూచి స్పందించగలడు. సో ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ రోజు ఎన్టీఆర్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ మిత్రుడు ఇక్కడ టీఆర్ఎస్ కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించడంలో ముందున్న వ్యక్తి. ఆ విధంగా కార్యక్రమాలు చేసి పార్టీకి సంబంధించి ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి, ఎలాంటి రిమార్కులు లేనటువంటి వ్యక్తి. సరే, రాజకీయాల్లో విమర్శలు సహజంగానే ఉంటాయి, కానీ మనం మరింత వ్యక్తిగా పరిశీలన చేసినప్పుడు ఎలాంటి రిమార్కులు లేనటువంటి వ్యక్తిగా మనకి కనపడతా ఉంటుంది. రాజకీయాల్లో విమర్శలు సహజం కావచ్చు, కానీ అవి నిజమాబద్ధం అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది జర్నలిస్ట్ కోణంలోనే అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేసుకుంటాను. సో బీసీకి ఇవ్వాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా కోరపాటి వెంకటేశ్వర్లు రేసులో ఉన్నాడు ఖమ్మం పార్లమెంట్కి సంబంధించి అనేది మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే దానికి వచ్చినప్పుడు మనం డాక్టర్ రామనాథం, ఇతను ప్రస్తుతం మన కమిటీ రద్దయ్యే వరకు ఇతనే అధ్యక్షుడిగా ఉన్నాడు. అట్లా చెప్పాల్సి వస్తే సీనియర్ లీడరు ఎన్టీ రామారావుతో కలిసి పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నిర్ణయాల్లో పాల్గొన్న వ్యక్తి, అందరినీ కలుపుకొని పోయే స్వభావం కలిగినటువంటి వాడు, వాక్చాతుర్యున్న మనిషి, ఇటు లెఫ్టిస్టుల్ని అటు రైటిస్టుల్ని కలిసి మాట్లాడుకొని ముందుకు పోగలిగే వ్యక్తి. ఒకవేళ పాత వాళ్ళకే కంటిన్యూ చేయాలనుకుంటే డాక్టర్ రామనాథం ముఖ్యంగా మధ్య పరిసర ప్రాంతాల్లో బాగా పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా మళ్ళీ ఇవ్వదలుచుకుంటే తనకే ఇవ్వచ్చు. సో వాయిస్ కూడా కలిగినటువంటి వ్యక్తి. సో దాంతోపాటు డాక్టర్ రామనాథం గారి కూతురు ఇల్లందు క్రాస్ రోడ్లో, ఖమ్మం ఇల్లందు క్రాస్ రోడ్లో మమత హాస్పిటల్ పేరుతోని డాక్టర్ సమత మంచి గైనకాలజిస్ట్, ఫేమస్ డాక్టర్ అక్క. సో పేదల వైద్యురాలు అనేది పేరు ఉన్నది. డాక్టర్ రామనాథం గారి కంటే కూడా ఎక్కువ పేరున్నటువంటి ఫేమస్ డాక్టరు.
సో సహజంగా రామనాథం గారి కూతురుగా ఎందుకు చెప్తానంటే అక్క పేరు సహజంగా మా ఖమ్మం అంటే సహజంగానే నార్మల్ డెలివరీ చేయరు, సర్జికల్ డెలివరీలు చేస్తారు. 100కి 80 నుంచి 95 సర్జరీ డెలివరీ చేస్తారు. డాక్టర్ రామనాథం గారి కూతురు సమత అక్క మమతా హాస్పిటల్ ఉంది, ఇల్లందు హాస్పిటల్లో బోర్డు కనిపిస్తూనే ఉంటుంది, అందరికి ఫేమస్సే ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకి. సో వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 20 రూపాయలు 50 రూపాయలు ఫీజు తీసుకుంటారు. జనరల్గా ఒక కన్సల్టేషన్కి 200 400 తీసుకుంటారు, కానీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒక్క సందర్భాల్లో ఫ్రీగా చూసుకున్నటువంటి సందర్భాన్ని కూడా నేను విన్నాను. సో రామనాథం గారికి ఇవన్నీ అదనంగా ఎసెట్స్ అనేది నేను చెప్పుకోవచ్చు. సో డాక్టర్ రామనాథం గారి కూతురుగా, రామనాథం గారి కంటే ఫేమస్ డాక్టర్గా ఆ అక్కకి మంచి పేరు ఉన్నది. సో నార్మల్ డెలివరీస్ చేయడానికి తను ప్రయత్నం చేస్తే, ఎందుకంటే ఈ మెడికల్ మాఫియా రాజ్యంలో, మెడికల్ మాఫియా సామ్రాజ్యంలో సో ఒక ఆణిముత్యంలాగా సందర్భం వచ్చింది కాబట్టి అక్క గురించి ఎప్పుడైనా చెప్దాం అనుకుంటున్నాం, కానీ సందర్భం కలిసి రాలేదు. సో ఇప్పుడు కూడా చెప్పకపోతే అర్థమే లేదు నేను చెప్పే వీడియోలకి. సో డాక్టర్ రామనాథం గారు కూతురుగా అక్కకి బాగా ఫేమస్ పేరు ఉన్నది. నార్మల్ డెలివరీ చేస్తే ఆ ఫీజులు కూడా వేలాది లక్షలాది రూపాయలు, డిశ్చార్జ్ ఫీజులు, హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి వేలాది లక్షల రూపాయల ఫీజులు ఏముండవు, కొద్దిపాటి నామినల్ ఖర్చులతోనే బయటకు వస్తారు. అట్లా చెప్పాల్సి వస్తే డాక్టర్ గోర్కి సిపిఐ డాక్టర్, అదేవిధంగా డాక్టర్ ఓఆర్కే సిపిఎం డాక్టర్ గోర్కి గారు జీవించి ఉన్నారు, ఆయన ఎప్పటికీ దాన్ని కట్టుబడి ఉన్నారు. అదేవిధంగా అంటే సామాన్య ప్రజల డాక్టర్ అంటారు వీళ్ళని, ప్రజా వైద్యులు అంటారు. అదేవిధంగా ఓఆర్కే చనిపోయారు, సిపిఎం పార్లమెంట్ సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా చేసి ఆయన కూడా అట్లా ప్రజా వైద్యులుగా పేరుంది. హాస్పిటల్స్కి వెళితే ప్రజలు చెమటలు చిందించి, కండలు కరిగించి, నెత్తులు మరిగించే డబ్బులని వాళ్ళకి దారపోయాల్సిన పని ఉండదు, నామినల్ ఖర్చుతోనే బయటపడతారు. అట్లనే ఇంకా మల్లికార్జున స్వామి అనే సీనియర్ డాక్టర్లు ఉన్నారు, ఇంకా నాగభూషణ్ డాక్టర్, వీళ్ళంతా చాలా ప్రజలకి వైద్యం చేయాలన్న తాపత్రయం తప్పితే మరొకటి ఉండే కదా సంపాదన ఉండదు. ఇవాళ అంటే మా ఖమ్మానే కదా దేశవ్యాప్తంగా మనం చెప్పుకొచ్చినప్పుడు మెడికల్ అనేది అదొక సేవారంగం పనిచేసి అది ఇటువైపు దారి విధిస్తుందంటే సేవారంగం కాకుండా అది బిజినెస్ లాగా తయారైంది. ఈ నేపథ్యంలో రామనాథం గారి సందర్భంలో మెడికల్ గురించి ప్రస్తావించడం అసందర్భం ఏదైనప్పటికీ కూడా సందర్భోచితమని భావిస్తూ ఉన్నాను. సో డాక్టర్ రామనాథం గారు కూడా మంచి డాక్టర్ గారి పేరున్నది. సో మళ్ళీ రెన్యువల్ చేయదలుచుకుంటే, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడిగా మళ్ళీ రెన్యువల్ చేయదలుచుకుంటే తనని మళ్ళీ పెట్టే అవకాశం అయితే ఉందనేది చెప్పుకో తప్పదు. దాని తర్వాత కేతినేని హరిశ్చంద్ర, ఊరపాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ రామనాథం తర్వాత 4వ అభ్యర్థిగా కొండబాల కరుణాకర్ ఉన్నాడు. ఇతను ఇప్పటికే పాలేరు కాన్స్టిట్యున్సీ నుంచి రిప్రజెంటేటివ్గా ఉన్నారు, ఖమ్మం పార్లమెంటు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి. తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర పార్టీ కార్యక్రమాలు ఇస్తే ఖచ్చితంగా తన చేతనైన స్థాయిలో దాన్ని కంప్లీట్ చేసుకొని రాగలిగిన వ్యక్తి, ఆ విధంగా ముందుకు పోయే వ్యక్తి. సో కొండబాల కరుణాకర్ సంబంధించి అప్పచెప్పినా కూడా ఆ పార్టీ వాయి చెప్పగలడు, పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తి. సో ఇతర వ్యాపారాలు ఏం లేదు. ఏమన్నా ఒకవేళ కొండబాల కరుణాకర్కి ఇస్తే తను ఖచ్చితంగా ఎక్కువ గంటలు పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ విధంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇది పరిస్థితి. దీంతో పాటుగా పాలడి కృష్ణప్రసాద్, చండ్ర రవి, ఇంకా ఆశావకులు, కొత్తగా పార్టీలోకి వచ్చేవాళ్ళు, మాకిస్తే మేము వస్తామనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ విధంగా ఉన్నదనేది నేను తెలియజేసుకుంటాను. మొత్తం ఖమ్మం పార్లమెంటుకి సంబంధించి ఆ పరిస్థితి ఉన్నది. సో మెంబర్షిప్ క్యాంపెయిన్ బేస్డ్గా చూసుకున్న 12 నుంచి 15 వేలు మెంబర్షిప్ పీరియడ్గా ఖమ్మం పార్లమెంట్ మనకు కనపడతా ఉంది. దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలు చేస్తే ఆంధ్ర, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, వీటితో పాటుగా ఇంకా ఇతర వాళ్ళ శాఖలు ఉన్న చోట్ల నేషనల్ లెవెల్లో ఆ కోటి సభ్యత్వం చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెంబర్షిప్ పెద్ద ఎత్తున చేసినది. గతంలో మొన్నటిదాకా ఎన్నికలకు ముందు సుమారుగా 20-25 వేలు పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇలా 1,90,000 సభ్యత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేసుకుంది. 1,90,000 అంటే అది పసుపు సైనికులు, 1,90,000 మంది పసుపు సైనికులు అంటే అది సామాన్యమైన విషయం కాదు. సో సుమారుగా 2 లక్షల సభ్యత్వం అనుకోవచ్చు. సో దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వచ్చినప్పుడు ఇంకా తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు రైతు, తెలుగునాడు కార్మిక సంఘం, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం, ఇంకా అనేక అనుబంధ సంఘాలు ఉన్నాయి, సిబిఎన్ ఆర్మీ ఉన్నది. సో లోకేష్ శివసేన, ఇట్లా అనేక పార్టీకి అనుబంధంగా, తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా అనేక విభాగాలు పనిచేస్తూ ఉన్నాయి. దీంతో పాటు కేంద్రంలో బీజేపీతో పొత్తున్నది, రాష్ట్రంలో జనసేన పొత్తున్నది. సో దాని హవా నడుస్తున్నదని తెలుగుదేశం పార్టీ ప్రజెంట్గా అయితే గోల్డెన్ పీరియడ్ అయితే నడుస్తూ ఉన్నది తెలుగుదేశం పార్టీకి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండొచ్చు, కానీ అప్పటికంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు ఎక్కువ తెచ్చుకోగలుగుతూ ఉన్నారు. దాంతోపాటుగా పనులు కూడా చేసుకోగలుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తరించే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా, వచ్చే సంవత్సరం కల్లా తెలుగుదేశం ఇప్పుడు ఉన్నటువంటి 2 లక్షల సభ్యత్వం పెద్ద ఎత్తున పెంచుకొని, నాకున్న అంచనా మేరకు నేను స్టడీ చేసుకుంటూ వస్తున్న సమాచారం ప్రకారం, నేను సేకరించిన సమాచారం ప్రకారం
మొన్న ఎన్నికల దాకా వాళ్ళకి ఖమ్మం జిల్లాలో ఖమ్మం పార్లమెంట్లో వాళ్ళకి వార్డు మెంబర్లు ఎంపీటీసీలు లేకపోవచ్చు, కానీ ఈసారి ఖచ్చితంగా ఉండే పరిస్థితి మనకు కనపడుతుంది. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఇంకా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మున్సిపాలిటీల కౌన్సిలర్లు, కార్పొరేషన్ల కార్పొరేటర్లు, అదేవిధంగా స్థానిక సంస్థలు ఏదైతే గ్రామ పంచాయతీలో సర్పంచులు, ఎంపీటీసీలు గెలిచే అవకాశం అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి కనపడుతుంది. సో పెద్దలారా, మిత్రులారా, ఇది ఈ వీడియో ఖమ్మం పార్లమెంట్కి సంబంధించి చేదర్శనం. మరింత సమాచారం జోడించి కనెక్టెడ్గానే సబ్జెక్టే కాబట్టి జోడించి చెప్తే ఇంఫర్మేటివ్గా ఉంటుందని చెప్పేసి అది జర్నలిస్ట్ కోణంలోనే భావించండి. సో ఇప్పుడు చెప్పినటువంటి పేర్లు డాక్టర్ రామనాథం, కొండబాల కరుణాకర్, డాక్టర్ కోరపాటి వెంకటేశ్వర్లు, ఆయన అడ్వకేటు. సో అదేవిధంగా కేతినేని హరిశ్చంద్ర, వీళ్ళంతా కూడా మనం ఎరుగుదాం ప్రత్యక్షంగా ఖమ్మంలో ఖమ్మం రాజకీయాల్లో సహజంగా ఎరిగిన వాళ్ళే, అందరికీ తెలిసిన వాళ్ళే. సో అయినా కూడా రేస్లో ఉన్నోళ్ళు ఎవరు అనే దానికి సంబంధించి చెప్పడం ఈ వీడియో ఉద్దేశం. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి. ఎప్పుడు నేను టాటా చెప్తుంటే టాటా అంటున్నారు. సో నమస్కారం పెడితే ఫ్రెండ్ సర్కిల్ నుంచి వస్తుంది కాబట్టి ఈసారి ఇట్లా అంటున్నాం. జనరల్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇలా ఉంటుంది కదా. సో అంటే అప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇట్లా వాళ్ళు హస్తం గుర్తు ఓటేయండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం పార్టీ ఉండేది కాబట్టి వాళ్ళు హస్తం గుర్తు ఓటేయండి అని ఇట్లా ఊపుతూ ఉండేది. వీళ్ళు దానికి ఇట్లా అనేది విక్టరీ అనేది మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఉంది. కాకపోతే తెలుగుదేశం దాన్ని టెక్నికల్గా ఉపయోగించుకొని గెయిన్ అయింది ఇట్లా విక్టరీ అనేది. సో పెద్దల మిత్రులారా, ఈ వీడియోకి సంబంధించి ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటుగా ఇలా ఇదేమో విక్టరీకి సింబల్. సో ఎప్పుడు ఇలా చెప్తున్నాను, వీడియో అయిపోయింది అంటున్నారు కాబట్టి సో ఈసారి ఇలా అంటున్నాను. సో టీడీపీకి సంబంధించిన అంశంగా అనే కాకుండా జనరల్గా బీ సింబల్ ఇట్లానే చూపిస్తారు, ఏ రాష్ట్రంలో చూపించినా ప్రపంచవ్యాప్తంగా. సో దానికి టెక్నికల్గా తెలుగుదేశం వీడియో. సో దాంతోపాటు ఇది ఆధ్యాత్మిక సంబంధించింది, ఆధ్యాత్మిక భావనను తెలియజేసేది. హైందవ సంస్కృతిలో ఇది ఒక భాగంగా ఉంటుంది, ఇది ఒక సింబల్. సో ఇలా కూడా భావిస్తూ పొద్దాక నేను టాటా చెప్తున్నాను, నమస్కారాలు పెడుతున్నాను అనే దానికి సంబంధించి ఈసారి ఇలా ముగించే ప్రయత్నాన్ని చేస్తున్నాను. థ్యాంక్ యూ పెద్దలారా. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ నేను గరిడేపల్లి చచ్చినా.